జేఎన్టీయూ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ డైరెక్టర్ వసుమతికి చేదు అనుభవం చోటు చేసుకుంది. అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొంటున్న నేపథ్యంలో కార్యక్రమానికి వచ్చే సమయంలో డైరెక్టర్ అయిన తన కారును కావాలని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో పాటు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వసుమతి ఆరోపించారు. డైరెక్టర్ అయిన తనకు కారు డ్రైవర్ను కేటాయించాలని అతన్ని కోరగా నీకు యంగ్ డ్రైవర్ కావాలా అని అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. యూనివర్సిటీలో మహిళా డైరెక్టర్ అయిన తనను ఇలా అనడం పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేశానని తెలిపారు. వర్సిటీలో రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఇలానే వ్యవహరిస్తున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులను సైతం అడ్డు పెట్టుకుని తన కారును తనిఖీలు చేపట్టడం ఏమిటంటూ ప్రశ్నించారు. నేను ఎస్టీ ప్రొఫెసర్ సార్, పోలీసులు ఆపేస్తున్నారు సార్. ఫోన్ చేశారు, నేను అసలు ఏమి చేయను సార్, నన్ను ఆపేస్తారు సార్. రావడం మీరు అసలు మాట్లాడకుండా చేస్తామని ఇలా చేస్తున్నారు సార్. నేను ఎస్టీ ప్రొఫెసర్ సార్, పోలీసులు ఆపేస్తున్నారు సార్. ఫోన్ చేశారు, నేను అసలు ఏమి చేయను సార్, నన్ను ఆపేస్తారు సార్. రావడం మీరు అసలు మాట్లాడకుండా చేస్తామని ఇలా చేస్తున్నారు సార్. నేను అసలు మా డిప్యూటీ సీఎం గారికి కూడా నా నమస్కారాంజలు. నేను జేఎన్టీయూ, నా పేరు వసుమతి. నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను. డియూఎఫ్ఆర్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నాకు జరిగిన అవమానము జీవితంలో ఏ ఉమెన్ ఫ్యాకల్టీకి కానీ ఉమెన్కి కానీ గర్ల్స్ స్టూడెంట్స్కి కూడా జరగద్దు. మా రిజిస్ట్రార్ జ్ఞానో వెంకటేశ్వర్లు ఆయన పేరు. ఆయన నిన్నటి మధ్యాహ్నం ఆయన 3 కార్లు వాడుకుంటున్నాడు, 3 డ్రైవర్లు వాడుకుంటున్నాడు. నేను ఒక డ్రైవర్ని ఇమ్మంటే నీకు యంగ్ డ్రైవర్ కావాలా అని పబ్లిక్లో 22 మంది డైరెక్టర్ల మధ్య నీకు యంగ్ డ్రైవర్ కావాలా లేదంటే 4 డ్రైవర్లు కావాలని అసభ్య పదజాలం వాడి నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు. నేను రేపు డిప్యూటీ సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇస్తానేమో అనుకొని నన్ను ఈరోజు మార్నింగ్ వస్తుంటే పోలీసు వాళ్ళు మెయిన్ గేట్ దగ్గర ఆపేశారు. నా కార్ అంతా చెక్ చేశారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి మీకు ఏమైనా అయ్యిందా, మీకు ఏమైతే మీ స్టూడెంట్స్ నా కారులో ఎవరు కూడా లేరు, నన్ను మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారని పోలీసు వాళ్ళు మీ వాళ్ళు ఆపేసేయమన్నారన్నారు. మా రెక్టార్ సార్ గారిని ఎవరు కానీ ఆపలేదు. రిజిస్ట్రార్ జ్ఞానో వెంకటేశ్వరరావు గారే ఇది వాళ్ళకి ఫోన్ చేసి ఒక మేడం వస్తారు ఆమెను అక్కడ ఆపేసేయండి అని చెప్పాడు. అది చెప్పినందుకు పోలీసు వాళ్ళు నన్ను ఆపేసి నా కార్ అంతా చెక్ చేశారు. ఇది ఉమెన్కి జరుగుతున్న, మహిళకు జరుగుతున్న అన్యాయం. పోలీసు వాళ్ళు అక్కడ నన్ను ఆపి అసభ్యకరంగా వీళ్ళు మాట్లాడిన వాళ్ళు వినకుండా నన్ను ఆ కారు మధ్యలో ఆపేసి నన్ను మాట్లాడినందుకు పోలీసు వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా ఈయన ఏం చేశాడని వాళ్ళకి తెలియదు. వాళ్ళ తర్వాత మా వీకేఆర్ సార్ ఫోన్ చేసిన తర్వాత నన్ను వదిలారు. ఇది రిజిస్ట్రార్ ఏంటంటే ఇంకా 4 డ్రైవర్లు కావాలా, అసభ్య పదజాలం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు పబ్లిక్లో. ఆయనకి రిజిస్ట్రార్ పదవి రావడంతోనే మహిళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ప్రభుత్వానికి మీరు దృష్టికి తీసుకెళ్ళాలి. రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి తెలియాలి. అలాగే మా ఉమెన్ కమిషన్ కూడా తెలియాలి. అలాగే ఎస్టీ కమిషన్ కూడా తెలియాలి. ఒక ఉమెన్కి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఒక చదువుకొని ఇంత పెద్ద చదువులో ఉట్టి కూడా మేము ఉమెన్కి ఇంత ప్రొటెక్షన్ లేకుండా జేఎన్టీయూలో మేము ఉన్నాము. ఇతని వల్ల మాకు థ్రెట్ కూడా ఉంది. ఇతని వల్ల మాకు చాలా థ్రెట్ ఉంది. ఇతను మమ్మల్ని చంపేస్తాడేమో భయంగా ఉంది నాకు. ఈరోజు పోలీసులనే పెట్టాడు, రేపు రౌడీని పెట్టి కూడా నన్ను చంపేస్తాడేమో భయం ఉంది. ఇతను ఇమ్మీడియట్గా గద్దె దించాలి. మీడియా మిత్రులు అందరూ నాకు హెల్ప్ చేయాలి. మీ మీడియా మిత్రులు అంతా చేయాలి. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అన్న చాలా డైనమిక్గా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు చాలా డైనమిక్గా చేస్తున్నారు. మహిళలకు ఎంతో పెద్దపీట వేస్తున్నారు. మహిళలు ఎంతగానో గౌరవిస్తున్నారు. ఉచిత బస్సు ఇచ్చారు మహిళలకి. కానీ ఈ రిజిస్ట్రార్ పోలీసుల చేత చెప్పి నన్ను ఆపేశాడు. గవర్నమెంట్ ఉచిత బస్సు ప్రొవైడ్ చేసిన మహిళలకి ఈ రిజిస్ట్రార్ పదవిలో ఉండి పౌర అహంకారం చూసుకొని మహిళలు కూడా చూడకుండా పోలీసులతో ఆపేసి నన్ను గందరగోళం చేశాడు. దీన్ని నేను ప్రభుత్వానికి తీసుకెళ్లాలనుకుంటున్నా. మీ మీడియా మిత్రులందరూ నాకు సహాయం చేయాలని కోరుకుంటూ నా విన్నపాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. టెక్నికల్ యూనివర్సిటీ జేఎన్టీయూలో ఒక మహిళా ప్రొఫెసరు యూనివర్సిటీ లోపలికి వస్తూ ఉంటే డిప్యూటీ సీఎం గారికి, వసుమతి గారు మహిళా ప్రొఫెసరు, డిప్యూటీ సీఎం గారికి ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏదైతే రిజిస్టర్ గారు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారో వసుమతి ప్రొఫెసర్,
ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పేసి డిప్యూటీ సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక మహిళా ప్రొఫెసర్, ఇదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ లోపలికి వస్తూ ఉంటే పోలీసులు పెట్టి అడ్డుకోవడమైనటువంటి విధానాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఒక మహిళా ప్రొఫెసర్కే ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే ఒక యూనివర్సిటీ వేదిక మీద ఒక యూనివర్సిటీ రిజిస్టర్ సంబంధించినటువంటి ఒక రిజిస్టర్ వెంకటేశ్వర్లు గారు మరి ఒక్కసారి ఈ ఒక మహిళా ప్రొఫెసర్ పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అమ్మాయిల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఒక మహిళా ప్రొఫెసర్కి ఎంత అన్యాయం జరిగింది. పోలీసులు ఒక ప్రొఫెసర్ లోపలికి వస్తే రానియరా? పోలీసులకు తెలియదా ఈమె ఒక ప్రొఫెసర్ అని చెప్పినాక కూడా పోలీసులు అడ్డుకోవడం ఏంది అంటే ఇవాళ ఎటువైపున్నారు ఇలా పోలీసు యంత్రాంగం? అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ, ఒక ప్రొఫెసర్ మహిళను పక్కన పెట్టిన ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్ వస్తున్నా కూడా అడ్డుకుంటున్నారంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే దీనిపైన విచారణ చేయాలి. ఇప్పటికే ఆమె ప్రొఫెసర్ గారు డిప్యూటీ సీఎం గారిని కలిసిందంట. నేను ఒకటే బట్టి విక్రమార్క గారికి ఒకటే మేము విన్నవించుకుంటా ఉన్నాను, ఈ మహిళా ప్రొఫెసర్కి న్యాయం జరగాలి. మీరు తక్షణమే ఈడ రిజిస్టర్ అసభ్యంగా ప్రవర్తించినటువంటి రిజిస్టర్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే మాత్రం ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే బట్టి విక్రమార్క గారిని ఒకటి కోరుతా ఉన్నాను, అయ్యా మీరు యూనివర్సిటీ వేదిక మీదకి వచ్చారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 420 సబ్ గ్యారంటీల్లో ఇది ఒక ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ పెండింగ్లో ఉన్న అన్నింటినీ కూడా మేము విడుదల చేస్తామని చెప్పి ఆ రోజు ఇదే యూనివర్సిటీ వేదికల మీద ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులందరూ వీళ్ళందరితోటి పని చేయించుకొని గెలిచి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఈ విద్యార్థులను మీరు విస్మరించిల్లు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 6,000 కోట్ల పైన ఉన్నటువంటి స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా ద్వారా మేము ఈ యొక్క బట్టి విక్రమార్క గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే రిప్రజెంటేషన్ మేము ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం యూనివర్సిటీకి. మా కార్యకర్తలను, వందలాది మంది కార్యకర్తలను కూడా చాలా మందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అడ్డుకుంటా ఉన్నారు. అయినా కూడా మేము అందరం తప్పించుకొని ఈ యూనివర్సిటీ లోపలికి రావడం జరిగింది. అయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు విద్యార్థుల పక్షాన ఒక దళిత జాతి ఆనుముత్యంగా తెలంగాణలో ఒక దళిత బిడ్డగా ఉన్నటువంటి మీరు ఇదే యూనివర్సిటీలో దళిత బిడ్డలు ఉన్నారు, దళిత విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చిల్లో, 4,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చిల్లో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రజాపాలన పేరు మీద ఇవాళ విజయోత్సవాలు జరుపుతా ఉన్నారు. ప్రజాపాలన కాదు ఇది విద్రోహ పాలన. యువ వికాసం పేరు పెట్టి నిన్న పెద్దపల్లిలో ఒక సభ పెట్టిల్లు. అది యువ వికాసం సభ కాదు, యువ విద్రోహ సభగా భారతీయ జనతా యువమోర్చా అభివర్ణిస్తూ ఉన్నది. మీరు తక్షణమే దిగొచ్చి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను, యువతకు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ను, విద్యార్థులకు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, లేని పక్షంలో కూడా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.